బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యు. రాష్ట్రంలోని నైరుతి ఋతుపవనాలు విస్తరించే మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతుంది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రభావం కారణంగాను రాష్ట్రంలోని విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడాను వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా విశాఖలోని చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. మొత్తం మీద చూస్తుంటే రానున్న 2 రోజుల్లో కూడా వర్షం కురుస్తాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా యంత్రాంగం కూడా కోరుతుంది. రానున్న 2 రోజుల్లో ఉత్తర కోస్తాలోని భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి అలాగే మత్స్యకారులు అందరూ కూడాను ఎవరు వేటకి వెళ్ళకపోవడం మంచిదని కూడాను వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రానున్న 2 రోజుల్లోని కోస్తా ఆంధ్రలోని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఆకస్మికంగా కూడాను కొన్ని చోట్లను భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అలాగే విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోనే అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. అలాగే ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గోదావరి, నాగావళి, వంశధార నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడాను సూచిస్తున్నారు. ఏదేమైనా గత కొన్ని రోజుల నుంచి కూడాను నైరుతి ఋతుపవనాలు కారణంగా అలాగే అల్పపీడనం బలపడింది కాబట్టి మరింత విస్తారంగా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తా కూడాను వర్షాలు పడతాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని కోరుతున్నారు. అలాగే జిల్లా యంత్రం కూడా అప్రమత్తమైంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడానికే ప్రయత్నిస్తూ ముందు జాగ్రత్తగాను లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది. ఏదేమైనా రానున్న 2 రోజుల్లోని కూడాను ఉత్తర కోస్తాలోని ముఖ్యంగా విశాఖపట్నంలో కూడా వర్షాలు పడతాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ ఇటు జిల్లా యంత్రాంగం కూడా ప్రజలను కోరుతుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ.